రాష్ట్రాల లీడర్లను ఇప్పుడు సినిమా డైలాగ్ తెగ ఆకర్షిస్తోంది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ను ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. వైఎస్ జగన్ చెప్పిన డైలాగ్ ను సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు. ఆలోపే తెలంగాణలోనూ రప్ప రాజకీయం మొదలైందా? బీఆర్ఎస్ నేతలు కూడా 2028 ఎన్నికల్లో రప్ప ఖాయమని అంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు ప్రతిపక్ష వైసీపీ అధినేత మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన ఈ డైలాగ్పై రాజకీయం హీటెక్కుతుంది. పుష్ప 2 సినిమాలో రప్ప అనే డైలాగ్తో ఎంతో పాపులర్. ఈ డైలాగ్ ఈ సినిమాకే హైలైట్ అయింది. తాజాగా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ స్టేజ్ పైన రప్ప అంటూ డైలాగ్ పలికారు. ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. 2 రాష్ట్రాల్లో ఇప్పుడు నేతలంతా ఈ డైలాగ్ ను రిపీట్ చేస్తుండడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పుష్ప 2 సినిమా డైలాగ్ చెప్పారు. గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప నరుకుతాం అనే డైలాగ్ చెప్పి తగ్గేదే లేదన్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా అని ప్రశ్నించారు. అలాగే పుష్ప మాదిరి గడ్డమన్నా తప్పే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లినప్పుడు కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. అన్న వస్తాడు, అంతు చూస్తాడు, ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్, జగన్ 2.0 అన్న వస్తాడు, అంతు చూస్తాడు, ఎవడైనా రాని తొక్కి పడేస్తామని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అటు రప్ప డైలాగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ సినిమా డైలాగులు చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయన్నారు. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోతున్నారు. రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలన్నారు. కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడే వారి నేర ఆలోచనలను ప్రజలంతా గమనించాలని సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనని మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతకుముందు వైఎస్ జగన్ రప్ప డైలాగ్స్ పై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందించారు. సొంత బాబాయిని బాత్రూంలో రప్ప కోసింది చాలక ఇప్పుడు కార్యకర్తలను కూడా రెచ్చగొడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ నిలదీశారు. వైసీపీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలతో రెచ్చిపోయి ఏమైనా చేస్తే టీడీపీ నాయకులు కూడా ప్రతిదాడులు చేస్తారని, అప్పుడు అందరి మీద కేసులు పడతాయన్నారు.
అమాయకమైన కార్యకర్తలని జైళ్లకు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకోవాలని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించకపోతే సమాజంలో చాలా అనర్థాలు ఉంటాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిన్న వాట్సాప్ మెసేజ్లు చేస్తే పోలీసులు తీసుకెళ్లి బట్టలూడదీసి కొట్టారని, బూతులు తిట్టిన విషయాన్ని ఏ కార్యకర్త మర్చిపోలేదన్నారు. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే సునీత కోరారు. జనాల్ని రెచ్చగొడతావయ్యా నువ్వు. నీ కుటుంబమే మీ నాయనతో మొదలుకొని నువ్వు కానీ రపరప కోసావు కాబట్టి మళ్ళీ నువ్వు జనాన్ని రెచ్చగొట్టి మళ్ళా పని చెయ్యండి అని వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దయచేసి సార్, చంద్రబాబు సార్, ఇలాంటి వాళ్ళని వెంటనే మీరు శిక్షించి వీళ్ళ కేసులు పెట్టి లోపల బొక్కలు తొయ్యాలని మరోవైపు అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ఇప్పుడు తెలంగాణలోనూ రచ్చ చేస్తుంది. మొన్న ఏపీ మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీలతో ప్రదర్శన చేయగా ఇప్పుడు హరీష్ మీటింగ్లోనూ రిపీట్ అయింది. ఓ కార్యకర్త రప్ప రప్ప డైలాగ్తో ఫ్లెక్సీ ప్రదర్శించారు. హరీష్ రావు సభలో అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్తో ప్లకార్డులు ప్రదర్శించారు. పటాన్ చెరువులో నిర్వహించిన రైతు ధర్నాలో 2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఈ వీడియోలు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి జగన్ చెప్పిన రప్పారప్పా డైలాగ్ రాజకీయంగా దుమారం రేపుతుంది. ప్రజలకు సేవ చేయాల్సిన నేతలు ఇప్పుడు ఈ నరకుడు రాజకీయాలు మాట్లాడడం ఏంటని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల మధ్య బాధ్యతాయుతమైన ప్రవర్తనను, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అవసరాన్ని మరోసారి గుర్తు చేసిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో రప్పారప్పా రాజకీయం అంటూ బీఆర్ఎస్ నేతలు కొత్త సాంప్రదాయానికి తెరతీశారని అంటున్నారు.